గాయత్రి వెల్కమ్ టు సైన్మా 2.4. ఈ ఏడాది దివాళీ సీజన్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే రామ్, ప్రదీప్ రంగనాథన్ డూడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. తాజాగా మరికొన్ని సినిమాలు రంగంలోకి దిగే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ దీపావళిని అంత తేలిగ్గా మర్చిపోలేరు కిరణ్ అబ్బవరం. కా మూవీతో అనూహ్యమైన హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. జబర్దస్త్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకి మైలేజ్ తెచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నాన్ని కే ర్యాంప్తో చేస్తున్నారు. దీపావళి రిలీజ్కి రెడీ అవుతోంది కే ర్యాంప్. ఆల్రెడీ సక్సెస్ మీదున్న ప్రదీప్ రంగనాథన్ కూడా డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి బరిలో సూర్యకు సక్సెస్ ఇవ్వడమే తన ధ్యేయం అంటున్నారు బాలాజీ. రెట్రోకొచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ కరుప్పు మూవీకి రాకుండా చూసుకోవాలన్నది ఆయన ప్లాన్. అన్నతో పోటీ పట్టానికి రెడీ అవుతున్నారు తమ్ముడు కార్తీ. ఆల్రెడీ సర్దార్తో సక్సెస్ చూసిన కార్తీ ఇప్పుడు దానికి సీక్వెల్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీళ్లందరితో పాటు అనుపమ కూడా రంగంలోకి దిగడానికి రెడీ అయిపోతున్నారు. ఆమె నటిస్తున్న సినిమా బైసన్. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో. ఈ సినిమా సమయంలోనే అనుపమ ధ్రువ్ మధ్య సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. మనసులో ఉన్న మాటల్ని చెప్పాలంటే ధైర్యం కావాలి. అందులోనూ ఇస్తున్నది భారీ స్టేట్మెంట్లయితే ఇంకా ధైర్యం కావాలి. తెగిస్తే ధైర్యం వస్తుంది, కొన్నిసార్లు క్లారిటీ వస్తే ధైర్యం వస్తుంది. ఇప్పుడు మురుగదాస్కి వచ్చిన క్లారిటీ ఏంటి? ధైర్యం ఎందుకు? సికిందర్ సినిమా ఫ్లాప్ కేవలం తన వరకే ఉంటుందంటే ఒప్పుకోనంటున్నారు డైరెక్టర్ మురుగదాస్. సికిందర్ విషయంలో తన మనసులో ఓ క్లారిటీ ఉందని, అయితే అది సిల్వర్ స్క్రీన్ మీదకు ట్రాన్స్లేట్ అయినప్పుడు దానిలో సోల్ పోయిందని, అందుకు రకరకాల రీజన్స్ ఉన్నాయంటున్నారు మురుగదాస్. తానే కాదని 1-2 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన పెద్ద దర్శకులకొచ్చే నష్టం ఏదీ లేదు అన్నారాయన. కొన్నిసార్లు కాన్సెప్ట్లు ఫ్లాప్ అయినంత మాత్రాన, స్క్రిప్ట్లు జనాలకు ఎక్కనంత మాత్రాన వచ్చే నష్టమేదీ లేదన్నారు. మరో మంచి సినిమాతో వాళ్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని తెలిపారు. మిగిలిన భాషల వాళ్లతో పోలిస్తే కోలీవుడ్ డైరెక్టర్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటారన్నారు మురుగదాస్. అందుకు ఎగ్జాంపుల్ చెబుతూ తమిళ దర్శకులు ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు చేస్తారని అన్నారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు సబ్జెక్ట్ హెవీగా ఉన్నట్టు అనిపించొచ్చు అన్నది మురుగ చెప్పే మాట. మురుగదాస్ చెప్పిన మాటల మీద ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 100 కోట్ల సినిమాలు చేసి వినోదాన్ని పంచడం చాలామంది చేస్తారని అన్నారు. కానీ ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయడం ముఖ్యమన్న ఆయన మాటలు మాత్రం తెగ వైరల్గా మారుతున్నాయి. సినిమాకు ఆడియన్స్ వచ్చేది వినోదం కోసమేనని, ప్రీచెస్ ఎవరికీ అవసరం లేదని అంటున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీలో ఎప్పుడూ 2 విషయాలుంటాయి. ఒకటి ఓన్ స్టైల్ ఫాలో అయిపోవడం, 2 ట్రెండ్ని గమనిస్తూ కెరియర్ని ప్లాన్ చేసుకోవడం. కొంతమంది ఉంటారు ఓన్ రూట్లో వెళుతూనే ట్రెండ్ని ఓ కంట కనిపెట్టేస్తూ ఉంటారు. నేచురల్ స్టార్ నాని ఆ కోవకే వస్తారా? అదే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నేచురల్ స్టార్ నాని కెరియర్లో ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా ఏది అంటే దసరా అని టక్కును చెప్తారు ఫ్యాన్స్. శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నానిని ఓవర్ నైట్లో మాస్ హీరోగా ఎలివేట్ చేసేసింది. అందుకే శ్రీకాంత్ నాని కాంబో అనగానే సూపర్ డూపర్ క్రేజ్ అన్నమాట. ది ప్యారడైజ్లో నాని లుక్ చూసిన వాళ్లు ఇది కదా మేం కోరుకున్నది అనుకున్నారు. నేచురల్ స్టార్లోని సరికొత్త యాంగిల్స్ ని శ్రీకాంత్ పట్టుకున్నంత ఈజ్తో ఇంకే డైరెక్టర్ పట్టుకోవడం లేదు అన్న టాక్ కూడా మొదలైపోయింది. అన్నింటికి మించి ప్యారడైజ్లో నానిని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తున్నారట అనేది ఇప్పుడు లేటెస్ట్ వార్త. నాని క్యారెక్టర్ కి 3 యాంగిల్స్ ఉంటాయట. అందులో ఒకటి కంప్లీట్ నెగిటివ్ షేడ్తో ఉంటుందట. నానికి నెగిటివ్ షేడ్ చేయడం కొత్తేం కాదు, గతంలో వి మూవీలోనూ చేశారు. అయితే దానికి ప్యారడైజ్ లో చేస్తున్న దానికి కంప్లీట్ వేరియేషన్ ఉంటుందట. మొత్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు నాని. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది అన్న భరోసా వినిపిస్తోంది మూవీ యూనిట్ నుంచి. పాన్ ఇండియా మాస్ మసాలా రెడీ అవుతోందంటూ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. కూలీ సినిమాను యాక్సెప్ట్ చేయడానికి లోకేష్ ని నాగార్జున 5 సార్లు కలిశారేమో కానీ ఆయన్ని నెగిటివ్ రోల్లో యాక్సెప్ట్ చేయడానికి మాత్రం తమిళ తంబీలు అంత టైం తీసుకోలేదు. కింగ్ మావాడే అంటున్నారు. అంతేకాదు వింటేజ్ నాగ్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాటని తమిళ ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. రీసెంట్ గా కూలీ ప్రమోషన్స్ కోసం నాగ్ తమిళనాడు వెళ్లినప్పుడు కూడా ఈ పాటని గుర్తు చేసుకున్నారు. జస్ట్ అంతేకాదు, కూలీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్లోనూ ఇంటర్వెల్లో ఈ సాంగ్ ని అడిగి మరీ ప్లే చేయించుకున్నారట ఫ్యాన్స్. నాగార్జున బర్త్డేకి కొత్త మూవీని అనౌన్స్ చేస్తారు. అయితే అంతలోనే ఆయన గత చిత్రాల్లో సీక్వెల్స్ చేస్తే ఏది బాగుంటుంది అనే డిస్కషన్ వచ్చింది. అయితే గీతాంజలిలో మెయిన్ క్యారెక్టర్స్ చనిపోతాయి కాబట్టి సీక్వెల్ కుదరకపోవచ్చు.
కానీ శివకు అవకాశం ఉంది కదా అంటున్నారు కింగ్. దీంతో ఒక్కసారి సైకిల్ చైన్ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. గీతాంజలి సినిమాని మణిరత్నం తమిళంలో తెరకెక్కించాలి అనుకున్నారట. అయితే ఆయన్ని కన్విన్స్ చేసి తెలుగులో చేశారు నాగ్. ఆ సినిమాతో లైఫ్ సెట్ అయింది అన్నది నాగ్ చెప్తున్న మాట. ఒకవైపు కూలీ వైబ్, ఇంకోవైపు వింటేజ్ వైబ్తో హ్యాపీగా కనిపిస్తున్నారు నాగ్. పెళ్లి అనే విషయాన్ని ప్రపంచం చూస్తున్నంత సీరియస్గా హీరోయిన్లు చూడడం లేదు. నిద్ర లేచింది మొదలు చేసే రొటీన్ పనులకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో పెళ్లికి కూడా అంతే అన్నట్లుంది వాళ్ళ ఆలోచన తీరు. జస్ట్ థాట్ ప్రాసెస్ మాత్రమే కాదు, ప్రాక్టికల్గానూ అలాగే బిహేవ్ చేస్తున్నారు నాయకులు. అందులోనూ కీర్తి సురేష్ ఒక అడుగు ముందే ఉన్నారు. పెళ్లి అనేది నా వ్యక్తిగత విషయం అంటున్నారు కీర్తి సురేష్. పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ తో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్మెంట్. సరైన టైంలో పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని, అలాగే చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు కీర్తి. పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ల పాటు తీసుకున్న బ్రేక్ లో కాస్త ప్రశాంతంగా ఉన్నాను అన్నది కీర్తి చెబుతున్న మాట. హాయిగా తినేసి విశ్రాంతి తీసుకోవడం వల్ల దాదాపు 10 కిలోల బరువు పెరిగిపోయారట కీర్తి. ఈ విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఆ 10 కిలోలు తగ్గాను అంటున్నారు. మ్యారేజ్ అయిపోయాక కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ల మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఫిట్ గా మారాను కదా, చాలా కథలు వింటున్నాను. త్వరలోనే నా నుంచి మరిన్ని కొత్త కబుర్లు వినిపిస్తాయి. బ్యాక్ టు వర్క్ మోడ్ అని డిక్లేర్ చేశారు మన మహానటి. నార్త్ హీరోయిన్లు ఆఫ్టర్ డెలివరీ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంటే కీర్తి సురేష్ ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్ నచ్చిన ఫీల్డ్లోకి వచ్చేయడానికి రెడీ అన్నమాట. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.